నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచితో క్రిస్పీగా పప్పు వడల్ని చూపించబోతున్నాను. ఇలా సింపుల్గా చేసిన చాలా మంచి టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు మసాలా వడ అనగానే శనగపప్పుతో చేసుకుంటుంటాం కదా, కానీ ఓసారి ఇలా పప్పులన్నీ కలిపి చేయండి. సమతుల్యంగా పోషకాలు అందడమే కాదు, తిన్న ప్రతి బైట్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని మసాలా పప్పు వడల్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లోకి అరకప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. మనం శనగపప్పుని ఎంతైతే తీసుకుంటామో దానిలో సగం మిగతా పప్పుల్ని తీసుకోవాలి. పావు కప్పు మినప్పప్పుని, మరో పావు కప్పు పెసరగుళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను పెసరగుళ్ళను వాడుతున్నాను, మీరు కావాలంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు. అలాగే మరో పావు కప్పు కందిపప్పును తీసుకోండి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. నీళ్ళను తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టాలి. మీకు ఈ పప్పులన్నీ ఇంకా త్వరగా నానాలంటే నార్మల్ వాటర్ కాకుండా వేడి వేడి నీళ్ళను వేసి నానబెట్టండి. పప్పు తొందరగా నానుతుంది, త్వరగా వడలు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 గంటల తర్వాత తీసుకున్నాను. చూడండి, పప్పులన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. మనం మిగతావి మిక్సీ పట్టేంతసేపు ఈ పప్పుల్ని రెడీగా పక్క నుంచి ముందుగా మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, ఓ 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేస్తే అన్నీ కూడా చక్కగా నలుగుతాయి. ఆ తర్వాత నీళ్ళన్నీ వంపేసిన పప్పుని తీసుకోండి. మీకు పప్పు పలుకులు అక్కడక్కడ తలగాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పుని పక్కన పెట్టేసి మిగతా పప్పునైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పప్పుని మరీ ఎక్కువగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తాను కాబట్టి మొత్తం పప్పుని తీసుకున్నాను. ఇలా తీసుకున్న పప్పు నలగనట్టుగా ఆపి గ్రైండ్ చేయండి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. మనం అలాగే గ్రైండ్ చేసామంటే కింద పాటు గ్రైండ్ అయిపోయి పైన పప్పుగా అలాగే ఉంటుంది. కాబట్టి కలుపుతూ ఆపి గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, మనకు ఇలా బరకగా ఉండాలి. గ్రైండ్ చేశాక పప్పు పలుకులు అనేవి ఇలా రవరవలా కనిపిస్తూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే వడలు చాలా క్రిస్పీగా చాలా మంచి టేస్ట్గా వస్తాయి. సో ఇలా గ్రైండ్ చేసింది మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని కరివేపాకుల్ని, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకును, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం గరం మసాలా వేస్ట్ చేయడం వలన సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు మసాలా ఫ్లేవర్ వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే చిటికెడంత పసుపుని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. మనం ఈ పప్పు వడల్ని ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదా పప్పు చారులోకి నంచుకుంటూ తినడానికైనా చాలా బాగుంటాయి. వేడిగా అలా చేసుకుని తినాలే కానీ 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయి. అలాగే ఈ వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి ఇందులోనే 1-1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇలా బియ్య పిండి వేయడం వలన పైనుండి కరకరలాడుతూ లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిసేలా కలిపాక ఇప్పుడు వీటిని వడల్లా వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకుంటూ వడల్లా చేసి తీసుకుందాం. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం మందంగా చేసి తీసుకోండి. చుట్టూ క్రాక్స్ రాకుండా ఇలా నీట్గా చేసి వేడి ఆయిల్లోకి తీసుకోండి. ఇలాగే ఒక్కొక్కటి చేస్తూ వేడి ఆయిల్లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసే అన్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఎక్కువ మంట పైన ఫ్రై చేసామంటే లోపల పిండిగా అనిపించి పైన కలర్ వచ్చేస్తుంది. అదే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే వడలకి ఆయిల్ అనేది బాగా పడుతుంది. సో వీటిని చక్కగా ఫ్రై చేయడానికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే పైనుండి కూడా కరకరలాడుతూ వస్తాయి. ఇలా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా వడల్లా చేస్తూ తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా క్విక్గా చేసుకుని టేస్టీగా తినేయచ్చు. మీరు కూడా ఇలా ఎక్స్ట్రా టేస్ట్తో పప్పులన్నీ కలిపి ఓసారి మసాలా వడ చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.